హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఎన్ కార్స్. ఈ రోజు ముందుకైతే ఇన్నోవా అయితే తీసుకురావడం జరిగిందండి. ఇది 2015 మోడల్ 2.5 G వెర్షన్. ఇది మన డీజిల్ వేరియంట్, మాన్యువల్ గేర్. రీడింగ్ వచ్చేటప్పటికి మనకి 1,68,000 అయితే రీడింగ్ తిరిగిందండి. రిజిస్ట్రేషన్ వచ్చేటప్పటికి మనకి PY04 అండి, యానో రిజిస్ట్రేషన్. నెంబర్ కూడా బాగుంది, 1919. మనకి టైర్లు వచ్చేటప్పటికి 3 టైర్లు అయితే మనకు ఒక 80% ఉన్నాయండి. ఒక టైర్ అయితే ఓన్లీ 30% మాత్రం ఉంది. ఒక టైర్ రాడ్ అయితే కొట్టేస్తే వాళ్ళు టైరు స్టెఫ్న్ టైర్ వేయించి మామూలుగా వేరే టైర్ ఏమో స్టెఫ్న్కి వేయించారు. బండి విధంగా అంతా కూడా బాగుందండి. ఇంజిన్ సైడ్ కానీ లీక్స్ కానీ అయితే ఏం లేవు. బండి ట్రావెల్ విధంగా ఎవరికైనా కావాలంటే మాత్రం బండి విధంగా తీసుకోవచ్చు. ఇది యానో రిజిస్ట్రేషన్ బండి, గ్రే కలర్, 2015 మోడల్ 2.5 G వెర్షన్. రీడింగ్ 1,68,000 తిరిగిందండి. బండి రేట్ వచ్చేటప్పుడు మనం 7,50,000 చెప్తున్నాం. మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. అది ఫైనల్ రేట్ ఏం కాదండి. ఇది వచ్చేసి బండి విధంగా ఎలా ఉంది, ఇంటీరియర్ ఎలా ఉంది ఏంటంటే టోటల్గా అయితే ఇప్పుడు చూపిస్తాను, చూద్దాం. కార్ చుట్టూ అయితే చూపిస్తానండి. లైట్గా అక్కడక్కడ టచింగ్స్ అయితే అయినాయి. మనకి రైట్లో మనకి బ్యాక్ సైడ్ టైర్ అయితే మాత్రం 30% ఉంది. కనవన్నీ కూడా మనకి 80% 90% అయితే టైర్లు ఉన్నాయి. బండి వచ్చేటప్పటికి 2.5 G వెర్షన్ అండి. ఇది మిడిల్ వేరియంట్లోకి వస్తుంది. ఇన్నోవా డీజిల్ బండి. మనకి ఇన్సూరెన్స్ వచ్చేసి మనకి 2025 ఒకటో నెలతో అయిపోయిందండి. ఇన్సూరెన్స్ అయితే మళ్ళీ మనం పే చేసుకోవాలి. బండికి అక్కడక్కడ టచ్అప్స్ అయితే అయినాయి, కానీ బండి మాత్రం ఇంజిన్ సైడ్ అయితే బాగుందండి. రీడింగ్ మనం ఒరిజినల్ ఏదైనా చెక్ చేయించలేదు. బండి మాత్రం ఎక్కడ మనకి లీక్స్ కానీ అయితే ఏమీ లేవు. బండి విధంగా చాలా బాగుంది. 1,68,000 తిరిగింది. ఒకసారి ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది ఏంటనేది అయితే చూద్దాం. దీంట్లో వచ్చేసి పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, అలాగే సెంట్రల్ లాకింగ్. ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనకి రీడింగ్ చూసుకోవచ్చండి. 1,68,022 కిలోమీటర్లు అయితే తిరిగింది. బండిలో మనకి హ్యాండెడ్ స్క్రీన్ ఉంది, అలాగే రివర్స్ క్యాము, ఏసీ కూడా చాలా వర్కింగ్లో ఉందండి. బాగుంది, అంత కూలింగ్ కూడా బాగా వస్తుంది. మాన్యువల్ గేరు. సీట్ కవర్లు చూసుకున్నట్లయితే అంత చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి. సీట్ కవర్స్ కానీ ఎటువంటి పెట్టుబడి అయితే ఏమీ లేదు. బండి మనం తీసుకెళ్ళి తిరగడమే, ఎటువంటి పెట్టుబడి కానీ ఏమీ లేదండి. బండి విధంగా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. డోర్లు ఎక్కడ ఏం మారలేదండి. రెస్ట్ కూడా ఎక్కడ ఏం లాగలేదు. బండి విధంగా చాలా ఎక్సలెంట్గా ఉంది. చూసుకోవచ్చు, అంత ఇంటీరియర్ కానీ అంతా చాలా బాగుంది. ఇది బ్యాక్ సైడ్ సీట్స్. 7+1 బండి. మీకు ఏమన్నా ట్రావెల్ విధంగా ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు అయితే చూసుకోవచ్చు. 4 మనకి టైర్లు వచ్చి బిజ్ స్టోన్ టైర్లు ఉన్నాయండి. ఈ టైర్ మనకు ఒక 30% అయితే ఉందని చెప్పాను. ఈ టైర్ మాత్రమే. కనవన్నీ కూడా మనకి సీల్ టైర్లు ఉన్నాయి. అటు సైడ్ కూడా చూపించేస్తాను మీకు. చూడొచ్చు, మీకు సీల్ టైర్లు అయితే ఉన్నాయి. 3 కూడా సేమ్ ఇలాగే ఉంటాయండి. మనకు 80-90% అయితే టైర్లు ఉన్నాయి. ఇంజిన్ సైడ్ కూడా చూపించేస్తానండి మీకు. ఫ్రంట్ బానెట్ కూడా మనకు ఒరిజినలే ఉంది, ఏం మారలేదు. సో ఇంజిన్ సైడ్ కూడా చూసుకోవచ్చండి. ఎక్కడ యాక్సిడెంట్లు అవడం కానీ, పార్ట్స్ చేంజ్ అవ్వడం కానీ, వెల్డింగ్స్ కానీ అటువంటిది ఏం లేదు. ఎక్కడ ఆయిల్ లీక్స్ కూడా లేవండి. అంతా కూడా బండి ఇంజిన్ సైడ్ అయితే చాలా బాగుంది. మనకు టొయోటా ఇంజిన్ అనేటప్పటికి ఇంచుమించు 5 lakhs వరకు మనకి దాటినా కానీ అసలు ఎటువంటి ఇబ్బందులు అయితే ఏమి ఉండదు. ఇంజిన్ సైడ్ అయితే బాగుంటుంది. చూసుకోవచ్చు మొత్తం అంతా కూడా మీరు. ఒకసారి అలాగే మనకి బండి స్టార్ట్ చేసి కూడా చూపిస్తాను. సౌండ్ ఎలా ఉంది ఏంటన్నది అయితే చూద్దాం. అయితే స్టార్ట్ చేసి చూపిస్తానండి. సౌండ్ ఎలా ఉందో ఒకసారి గమనించండి. స్టార్ట్ చేయమా. సో ఇంజిన్ సౌండ్ అయితే గమనించవచ్చు మీరు. కొద్దిగా యాక్సిలేటర్ అమ్మా. ఓకే ఓకే, ఒకసారి ఉండాలి. ఒకసారి అలా మనకి ఇంజనీర్ గేర్ కూడా పోల్గా చూసి చూపిస్తానండి మీకు. ఒకసారి గమనించండి. ఒకసారి మళ్ళీ మళ్ళీ ఓకే ఓకే. చూసారు కదండి, ఇన్నోవా మొత్తం ఇంజిన్తో సహా మీకు అంతా చూపించాను. బండి విధంగా బాగుందండి. అంతా కూడా మీకు ట్రావెల్ విధంగా ఎవరికైనా ఉపయోగించుకోవాలన్నా బాగుంటుంది. బండి విధంగా చాలా బాగుందండి. ఇది వచ్చేసి మనకి రేట్ వచ్చేటప్పుడు మనకి 7,50,000 చెప్తున్నాం. మీరు డైరెక్ట్గా కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. దీనికి ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా ఉంటుందండి. మీకు ఇంచుమించు వచ్చేసి మనకి ఇక్కడ ఫైనాన్స్ కూడా ఆల్రెడీ చేస్తానని చెప్పారు. ఒక 5 లక్షల వరకు అయితే మీకు ఫైనాన్స్ కూడా అవుతుంది. ఒక ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా చూసుకుని అయితే మాట్లాడుకోవచ్చు. ఇదే కాకుండా మన దగ్గర వేరే వెహికల్స్ కూడా ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను. సో ఈ రోజు రీసెంట్గా వచ్చిన వెహికల్ ఏంటంటే స్విఫ్ట్ డిజైర్ అండి. 2016 మోడల్ VDI. రీడింగ్ వచ్చేటప్పటికి మనకి 1,70,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ట్యాంపరింగ్ అయితే ఏం చేయలేదు. టైర్లు వచ్చేటప్పటికి ఓన్లీ మనకు ఒక 30% అయితే టైర్లు ఉన్నాయి. రేట్ వచ్చేటప్పటికి కస్టమర్ 4,30,000 చెప్తున్నారు. ఏపీ రిజిస్ట్రేషన్ బండి అండి, ఎటువంటి ట్యాక్స్ కూడా పడదు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు. దానికి కూడా ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంటుందండి.
మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా మాట్లాడుకోవచ్చు. రేట్ చూసుకుంటే కార్ ఎంతో చూసుకుని రేట్ మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి హోండా సిటీ. ఇది వచ్చేటప్పటికి 2014 మోడల్ అండి. ఎస్ఎంటీ. మనకి రీడింగ్ వచ్చేటప్పటికి మనకి 97,000 వరకు రీడింగ్ తిరిగింది. ఇది రేట్ వచ్చేటప్పుడు 3,80,000 చెప్తున్నారు. 3,50,000 వరకు అయితే మీకు బండి ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఉంది మన దగ్గర, ఏపీ రిజిస్ట్రేషన్ బండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొచ్చండి. అలాగే మనకి ఇన్నోవా క్రిస్టా కూడా ఉందండి. 2018 మోడల్ 2.8 జెడ్ వెర్షన్. రీడింగ్ వచ్చేటప్పటికి 1,37,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. ఇది బండి రేట్ వచ్చేటప్పటికి 16,50 చెప్తున్నాం అండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకుని మాట్లాడుకోవచ్చు. ఇది వచ్చేసి ఆటోమేటిక్, మాన్యువల్ కాదండి, ఆటోమేటిక్ డీజిల్ 2.8 జెడ్ వెర్షన్. బండి కూడా బాగుంది అంతా కూడా. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోవచ్చు. ఇదే కాకుండా లోపల కూడా వెహికల్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి క్రెటా అండి. 2018 మోడల్ ఎస్ఎక్స్ ఆప్షనల్, 6 ఎయిర్ బ్యాగ్స్, సన్ రూఫ్తో వస్తుంది. డీజిల్ బండి, మాన్యువల్ గేర్. ఇది వచ్చేసి పీవై రిజిస్ట్రేషన్ అండి. బండి రేట్ వచ్చేటప్పటికి మనం 9,50,000 చెప్తున్నాం. 2018 మోడల్ 97,000 అయితే రీడింగ్ తిరిగింది. ఒరిజినల్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోవచ్చు. బ్లాక్ కలర్ చాలా మంది అడుగుతున్నారు క్రెటాలో డీజిల్ బండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోండి. బండి అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. మీకు ఆంధ్రాలో రేట్ వచ్చేటప్పటికి మనకి 11 లక్షలు 12 లక్షలు చెప్తున్నారు. ఇది వచ్చేసి మనకి పీవై రిజిస్ట్రేషన్ బట్టి కూడా తగ్గుతుంది. బండి కూడా బాగుంది, షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి వెంటో అండి, డీజిల్ బండి. ఇది వచ్చేసి 2017 మ్యానుఫ్యాక్చర్, 18 రిజిస్ట్రేషన్. రీడింగ్ వచ్చేటప్పటికి 92,000 తిరిగింది. డీజిల్ మనకి మైలేజ్ 22 వస్తుంది. అది కూడా మనకి 20 వరకు వస్తుంది క్రెటా కూడా. ఇది వచ్చేటప్పటికి 22 వస్తుంది మైలేజ్. హైలాండ్ ప్లస్ టాప్ మోడల్. ఇది వచ్చేసి మనం రేట్ వచ్చేటప్పటికి మనం 6 లక్షలు అయితే రేట్ చెప్తున్నాం. 2018 మోడల్. మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. ఇది వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ అండి. మీకు ఏ స్టేట్ వాళ్ళకన్నా ఎన్ఓసి ఇస్తాం. అదే లేదంటే మనకి యానోలో కావాలంటే యానోలో చేయించిస్తాం. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ బండి ఆడి A4 2014 మోడల్, 17 రిజిస్ట్రేషన్ అయిందండి. టైర్లో ఓన్లీ 30% ఉన్నాయి. ఇన్సూరెన్స్ అయిపోయింది, ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. రీడింగ్ వచ్చేటప్పటికి 1,11,000 అయితే రీడింగ్ తిరిగింది. ఇది రేట్ వచ్చేటప్పటికి మనం కస్టమర్ 13 లక్షలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది ఫైనల్ ఏం కాదండి. మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. ఇది ఏపీ రిజిస్ట్రేషన్, ఎటువంటి ట్యాక్స్ కానీ ఏం పడదు. మీకు ఓన్లీ మీకు టోకెన్ తీసిస్తారు. మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఒక 4,000 అంత అవుతుంది అంతే. అంత మించి అయితే ఏమవుదు. బండి కూడా బాగుందండి. మీ ఇన్సూరెన్స్ ఒకటి ఓన్లీ మీకు టైర్లు అయితే ఓన్లీ 30-40% అయితే టైర్లు ఉన్నాయి. అవి రెండో చూసుకోవాలి. బండి విధంగా అంతా బాగుంది. ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ బండి క్రెటా లేటెస్ట్ మోడల్ 2020 మోడల్. రీడింగ్ వచ్చేటప్పటికి మనకి 80,000 అయితే రీడింగ్ తిరిగిందండి. 86,000 షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. బండి ఎస్ఎక్స్ ఆప్షనల్ అండి. ఇది కూడా 6 ఎయిర్ బ్యాగ్స్, పానరామిక్ సన్ రూఫ్ వస్తుంది. వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి. బండి విధంగా చాలా ఎక్సలెంట్గా ఉంది. లేటెస్ట్ మోడల్ బండి. బండి కూడా మైలేజ్ 22 పైన వస్తుంది. ఇది ఆటోమేటిక్ డీజిల్. బండి రేట్ వచ్చేటప్పటికి 13 లక్షలు చెప్తున్నాం. మీకు ఇదే బండి ఆంధ్రాలో చూసుకున్నట్లయితే మనకి 15 లక్షలు అలా ఉంది. ఇది మీకు ఆంధ్ర ట్యాక్స్ కట్టుకుంటే 1,50,000 అవుతుంది. అదే మీకు యానం చేయించుకుంటే ఒక 50,000 లోపు అవుతుంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మీకు ఎక్కడైనా ఎన్ఓసి ఇస్తాం. మీకు రిజిస్ట్రేషన్ కావాలంటే యానంలో కావాలంటే చేయించిస్తాం. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా తీసుకోవచ్చు. 13 లక్షలు చెప్తున్నాండి. అది కూడా ఫైనల్ ఏం కాదు. మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మనకి ఇంకా తగ్గుతుంది. మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చండి. ప్రజెంట్ మన దగ్గర ఉన్న కార్స్ ఇవ్వండి. మా అడ్రస్ వచ్చేటప్పటికి యానం, ఈస్ట్ గోదావరి యానం. మన గోపాల్ నగర్లో అయితే మనది ఆఫీస్ అయితే విఎన్ కార్స్ అయితే ఉండడం జరిగింది. మా దగ్గరలో అయితే అంటే మీకు ఓన్లీ మీకు శారదాదేవి టెంపుల్ ఉంటుందండి. సో లేదంటే నేను పైన మీకు స్క్రీన్ మీద స్కానర్ చూపిస్తున్నాను, చూడొచ్చు. మీరు ఇది గూగుల్ లెన్స్లోకి వెళ్ళి మనకి స్కాన్ చేసినా మీకు లొకేషన్ అన్నది చూపిస్తుంది. లేదంటే మీరు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి విఎన్ కార్స్ యానం అనుకుంటున్నా మీకు దాంట్లో కూడా మీకు మనకు లొకేషన్ అనేది చూపిస్తుంది. ఆ విధంగా రావచ్చు. లేదంటే మీకు ఇవన్నీ వద్దంటే స్క్రీన్ మీద నెంబర్లు ఉంటాయి. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా మీకు అయితే మీకు చెప్తానండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కాల్ చేసి మీరు మాట్లాడొచ్చు. మంచి మంచి కార్స్తో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ సో మచ్.